హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ముసలమ్మ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అందరికీ పంపించండి. నా వీడియోని కొంచెం ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇవాళ కూర వచ్చి మాది కాకరకాయ కూర అనమాట. కాకరకాయ కూర, పెరుగన్నం, పుదీనా పచ్చడితో నాకైతే ఇవాళ క్యారేజీ అయిపోయిందనమాట. భావన అయితే ఇంకా పనికి పంపించేస్తున్నాను. ఇవాళ వచ్చి పుదీనా అయితే ఇదేనమాట మాది. ఇక ఈ పువ్వులు అయితే చూడండి ఏంటనేది నాకైతే కామెంట్ చేయండి. ఆ మొక్క పేరేంటో నాకైతే తెలియదు అనమాట. ఎవరిని అడిగినా చెప్పట్లే, తెలియదు అంటున్నారు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి, లేకపోతే లేదు. బావ అయితే వెళ్ళిపోతున్నాడు పనికి. ఇంకా బావ పనికి వెళ్ళిపోతే నేను ఉన్న పనులు అయితే చేసుకోవాలన్నమాట. అందరికీ ఉన్నాయే కదా. ఇది స్పెషల్గా ఏంటి రోజు చెప్తుందని అయితే దానికి ఏమనుకోవద్దు. నేను మామూలుగా అయితే చెప్తున్నాను అనమాట. ఇవాళ వచ్చి మన గులాబీ చెట్టుకి 2 పూలు అయితే పూసినాయి. గులాబీ పూలు బాగా పూయాలంటే దానికి టీ పొడి, మనం టీ పెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ టీ పొడితో ఆ గిన్నెలో కొంచెం నీళ్లు పోసి మొక్క మొదలు అయితే పోసుకోవాలి. కోడిగుడ్లు ఉడకబెట్టిన పెంకులు, కోడిగుడ్లు, ఉల్లిపాయలు కోసిన తొక్కలు, ఉల్లిపాయ నీళ్ళు పోస్తే గులాబీ పువ్వులు అయితే ఇలా ఎర్రగా బాగా అయితే పోస్తాయి అనమాట. చాలా బాగుంటాయి పువ్వులు అయితేని. మొక్క కూడా చాలా బాగుంటుంది అనమాట. అందు గురించి అయితే మీకు చెప్పాను అనమాట. ఏమనుకోవద్దు, అందరికీ తెలిసిన విషయాలే, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఇంక వాళ్ళ గులాబీ పూలు అయితే ఇలా పూసినాయి. ఈ రోజైతే మంచు చాలా ఎక్కువగా ఉంది. వేసవికాలం వచ్చేసినా కానీ మనకైతే మంచు ఏం తగ్గలేదు. చాలా మంచు కురిసేస్తుంది. మా ఊర్లో మంచు ఎలా ఉందో మీకైతే చూపిస్తారనమాట. చూడండి, అదిగో మా చెరువు దగ్గర గట్ట రోడ్డు అయితే ఏం కనపడతలేదనమాట.